హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పేరింగ్ ఆర్ కమ్యూనిటీ ఛానల్. కింద సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే వీడియోస్ అండ్ నోటిఫికేషన్స్ రెగ్యులర్గా పొందండి. సో మీకు ఒక చిన్న అప్డేట్, ఈ ఛానల్ నేమ్ అనేది స్పాట్ రూట్కి మార్చిపోతున్నాం. నెక్స్ట్ టైం నుంచి మీకు వచ్చే నోటిఫికేషన్స్ స్పాట్ రూట్ అనే ఛానల్తో వస్తుంది. సో ఇవాళ డిస్కస్ చేసుకునే టాపిక్ ఫండమెంటల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ అంటే ఏంటి? మేనేజ్మెంట్ అనేది ఒక ప్రాసెస్. వర్క్ కానీ టాస్క్ కానీ కంప్లీట్ చేయడానికి ప్రొసీజర్ ఎలా ఫాలో అవుతామో అలానే ఆర్గనైజేషన్స్ వాళ్ళ గోల్స్ అండ్ టార్గెట్స్ అచీవ్ అవ్వడానికి మేనేజ్మెంట్ అనేది ఫాలో అవుతారు. మేనేజ్మెంట్ అనేది ప్రతి ఆర్గనైజేషన్కి అవసరమైంది. అది ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ కావచ్చు, నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ కావచ్చు. నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్కి ఎగ్జాంపుల్ ఎన్జిఓ. మనకి ముఖ్యంగా 3 లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉన్నాయి. టాప్ లెవెల్ మేనేజ్మెంట్, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్, లోవర్ లెవెల్ మేనేజ్మెంట్. టాప్ లెవెల్ మేనేజ్మెంట్లో సిఇఓస్, కో-ఫౌండర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. మిడిల్ లెవెల్లో జనరల్ మేనేజర్స్ అండ్ టీమ్ లీడ్స్ ఉంటారు. లోవర్ లెవెల్లో ఎంప్లాయీస్ ఉంటారు. ఇంపార్టెంట్ టర్మ్స్ ఇన్ మేనేజ్మెంట్. సో మనకి మేనేజ్మెంట్లో 6 ఇంపార్టెంట్ టర్మ్స్ గురించి డిస్కస్ చేసుకోవాలి. అథారిటీ, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ, సెంట్రలైజేషన్, డిసెంట్రలైజేషన్, రీసెంట్రలైజేషన్. అథారిటీ అంటే మనకు ఆర్డర్ చేసే రైట్ ఉంటుంది, దాన్నే అథారిటీ అంటారు. రెస్పాన్సిబిలిటీ అంటే ఏదైనా వర్క్ కానీ టాస్క్ కానీ కంప్లీట్ చేసేదాన్ని రెస్పాన్సిబిలిటీ అంటారు. అకౌంటబిలిటీ, మనం చేసిన వర్క్ సుపీరియర్స్కి రిపోర్ట్ చేసేదాన్ని అకౌంటబిలిటీ అంటారు. సెంట్రలైజేషన్ అంటే పవర్ అనేది ఒకటే చోటు ఉంటుంది, అది టాప్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ దగ్గర ఉంటుంది. వాళ్ళే డెసిషన్స్, వాళ్ళే ప్లానింగ్స్ అనేది తీసుకోవచ్చు. డీసెంట్రలైజేషన్ అంటే ఇది అన్ని లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్స్కి వర్తిస్తుంది. రీసెంట్రలైజేషన్ అంటే ఇచ్చిన పవర్ని వెనక్కి తీసేసుకోవడాన్ని రీసెంట్రలైజేషన్. అది ఏదైనా కారణం ఉండొచ్చు. ప్లాన్స్లో మొత్తం 3 టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి. టాప్ లెవెల్లో ఏదైనా డెసిషన్స్ కానీ ప్లానింగ్స్ కానీ జరిగే వాటిని స్ట్రాటజిక్ ప్లానింగ్ అంటారు. మిడిల్ లెవెల్లో ఏదైనా డెసిషన్స్ కానీ ప్లానింగ్స్ కానీ జరిగేదాన్ని టాక్టికల్ ప్లానింగ్ అంటారు. అదే లోవర్ లెవెల్లో ఆపరేషనల్ ప్లానింగ్ అని అంటారు. కమ్యూనికేషన్స్ టోటల్ 6 టైప్స్ ఉన్నాయి మొత్తం. ఇంటర్నల్, ఎక్స్టర్నల్, ఫార్మల్, ఇన్ఫార్మల్, హారిజాంటల్ అండ్ డయాగ్నల్. ఇంటర్నల్ అంటే ఆర్గనైజేషన్ లోపల డిస్కస్ చేసుకునేదాన్ని ఇంటర్నల్ కమ్యూనికేషన్ అంటారు. ఎక్స్టర్నల్ అంటే అవుట్ సైడ్ ఆర్గనైజేషన్ డిస్కస్ చేసేదాన్ని ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ అంటారు. ఫార్మల్ అంటే ఏదైనా ఎజెండా డిస్కస్ చేసుకునేటప్పుడు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ బోర్డ్ మీటింగ్స్ కండక్ట్ చేసుకునేదాన్ని ఫార్మల్ కమ్యూనికేషన్ అంటారు. ఇన్ఫార్మల్ అంటే ఆర్గనైజేషన్ బయట ఏదైనా పార్టీస్లో కానీ ఫంక్షన్స్లో కానీ డిస్కస్ చేసుకునేదాన్ని ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అంటారు. హారిజాంటల్ అంటే ఒక లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ వాళ్ళు అదే లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేదాన్ని హారిజాంటల్ కమ్యూనికేషన్ అంటారు. డయాగ్నల్ అంటే ఒక లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ వాళ్ళు లోవర్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ వాళ్ళతో కూడా కమ్యూనికేట్ అయ్యేదాన్ని డయాగ్నల్ కమ్యూనికేషన్ అంటారు. ఏ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ వాళ్ళతో అయినా కమ్యూనికేట్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్, టాప్ లెవెల్ వాళ్ళు మిడిల్ లెవెల్తో అయినా, టాప్ లెవెల్ వాళ్ళు లోవర్ లెవెల్తో వాళ్ళతో అయినా. సో ఇది ఫండమెంటల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి ఓవర్వ్యూ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను.